అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ బనగానపల్లి పట్టణంలో ఫేక్ డాక్టర్స్ తనిఖీ నిమిత్తం ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ నా పేరు డాక్టర్ రవికుమార్, డ్రగ్ ఇన్స్పెక్టర్, ఏపీ ఆయుష్ డిపార్ట్మెంట్. బనగానపల్లిలో ఒక ఫేక్ డాక్టర్ గారు తనకి వైద్యం చేస్తున్నాడని చెప్పి అర్హత లేని వైద్యుడిని ముందుగా మేము ఇచ్చిన నోటీసులు రిసీవ్ చేసుకోకుండా మాకు రిప్లై ఇవ్వలేదు. అతను సోషల్ మీడియాలో ఫేక్ డాక్టర్గా అనేక రకాల పక్షఘాత వైద్యాన్ని తగ్గిస్తానని చెప్పి యాడ్లు ఇవ్వటం వల్ల మాకు కంప్లైంట్లు వచ్చినాయి. ఆ కంప్లైంట్ నిమిత్తం ఈ రోజున అతను నిర్వహిస్తున్న వైద్యశాలను వెళ్ళి తనిఖీలు చేయగా అక్కడ ఆ తనిఖీని ఆ ప్రాంగణాన్ని 2 నెలల క్రితమే ఖాళీ చేసినట్టుగా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు. అక్కడ ఆ ప్రాంగణంలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులని ఎంక్వైరీ చేయగా అతనికి వాళ్ళకి సంబంధం లేదని చెప్పి 2 నెలల క్రితం నుంచే అతను ఈ వైద్యం ఇక్కడ చేయట్లేదు అని చెప్పారు. ఆ అడ్రస్ తెలుసుకుని వేరే చోట కూడా వెళ్ళినా ఇదే బనగానపల్లిలో కూడా మాకు అక్కడ ఏం ఇది మా అబ్జర్వేషన్లో వెళ్ళి తనిఖీ చేద్దామని వెళ్తే తాళం వేసుకొని హైదరాబాద్ వెళ్ళాడని చెప్పి తెలిసింది. మేము వెంటనే అతను ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే మాకు ఇక్కడ లోకల్ సిఐ గారు పవన్ కుమార్ గారు ఒక 2 కానిస్టేబుల్ని కూడా ఇచ్చి మాకు సహకరించారు. వారి ద్వారా తనిఖీ చేయగా అక్కడ అతను 2 నెలల నుంచి వైద్యానికి రావట్లేదు అని చెప్పి హౌస్ ఓనర్ గారు చెప్పారు. పిమ్మట అతను ఫోన్ కాంటాక్ట్ చేయగా హైదరాబాద్ వెళ్ళాను, నేను రేపు వచ్చి డిపార్ట్మెంట్ వారికి సమాధానం చెప్పుకుంటాను, సంజాయిషి నోటీస్కి రిప్లై ఇస్తానని చెప్పాడు. సో ఇది హెచ్చరికగా చెప్తున్నాం. ఇటువంటి పక్షవాత వైద్యాన్ని నివారిస్తాము అని ఇతర రోగాలైనటువంటి కిడ్నీ మందులకి డ్యామేజ్ అయినా మేము మందులు ఇస్తాము, అది త్వరలో తగ్గిస్తాము, ఎటువంటి వైద్యానన్నా మేము క్వాలిఫికేషన్ లేకుండా చేస్తామని నిర్వహిస్తున్న తనిఖీలో మాకు ఎవరన్నా ఇటువంటి ఫేక్ డాక్టర్స్ని ఐడెంటిఫై చేస్తే కనుక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాము. తీవ్రమైన వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఎటువంటి యాడ్లు ఇచ్చుకున్నా ఆ యాడ్లకు వాళ్ళే బాధ్యతలు. వాళ్ళకి మా డిఎంఆర్ యాక్ట్ చట్టం 1954 ప్రకారం వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్లస్ మా కమిషనర్ గారు పంపిన సమాచారం. దీన్ని జాగ్రత్తగా ఇతర నకిలీ వైద్యులు ఎవరైనా ఉంటే దీన్ని ఆపేయవలసిందిగా హెచ్చరిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.